ప్రజల కష్టాలు తీర్చే సేవకుడు లాంటి నాయకుడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. ప్రజల అవసరాలు తెలుసుకుని వారు అడగకుండానే సాయం చేసే వ్యక్తి. అందుకే పెదకూరపాడు ప్రజలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావును గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి క్షణం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తపిస్తూ రాష్ట్ర పటంలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టారు. అందుకే నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రగతి, సంక్షేమం దారుల్లో పరుగులు తీస్తోంది. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు హయాంలో సంక్షేమ పాలనకు, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. గ్రామ స్వరాజ్యం రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు అసలైన అర్థం చెబుతోంది. బయ్యవరంలో సుమారు 32 కోట్లతో సంక్షేమాభివృద్ధి జరిగింది. 4 కోట్లతో బయ్యవరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. నాడు నేడు ద్వారా 1,21 లక్షలు ఖర్చు చేశారు. అందులో 16,90,000తో ఎంపీపీఎస్ స్పెషల్ స్కూల్లో మౌలిక వస్తువులు కల్పించారు. మరో 7.5 లక్షలతో ప్రహారీ గోడ నిర్మించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 82 లక్షలతో మౌలిక వస్తువుల కల్పనతో పాటు అదనపు తరగతి గదులు నిర్మించారు. మరో ఎంపీపీఎస్ పాఠశాలను 22 లక్షలతో అభివృద్ధి చేశారు. 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మిస్తున్నారు. 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు. మరో 16 లక్షలతో డిజిటల్ లైబ్రరీ భవనాన్ని నిర్మించబోతున్నారు. 40 లక్షల రూపాయలతో గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు నిర్మించారు. 15 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. 1,16 లక్షలతో గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులు చేపట్టారు. బయ్యవరంలో గత 5 ఏళ్లలో సుమారు 27,65 లక్షలతో సంక్షేమ పథకాలు అందించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 619 మందికి 4,96 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 923 మందికి 7,20 లక్షలు అందాయి. జగనన్న కాలనీల్లో 60 ఇళ్ల నిర్మాణం కోసం 1,08 లక్షలు నిధులు అందించారు. ఇళ్ల స్థలాల కోసం 74 మందికి 1,85 లక్షల మేర లబ్ధి చేకూరింది. జగనన్న అమ్మఒడి ద్వారా 488 మంది తల్లుల ఖాతా 2,53 లక్షలు జమయ్యాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 64 గ్రూపులకు 3,44 లక్షల మేర డ్వాక్రా రుణమాఫీ జరిగింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 176 మందికి 1,32 లక్షలు అందాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా 1,20 లక్షలు, జగనన్న వసతి దీవెన ద్వారా 30 లక్షల సాయం అందింది. జగనన్న విద్యా కానుక ద్వారా 58 లక్షల మేర లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 13 లక్షల సాయం అందగా వైఎస్ఆర్ బీమా ద్వారా 9 లక్షలు అందాయి. ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షలు, కాపు నేస్తం ద్వారా 1,19 లక్షల సాయం అందడం విశేషం. జగనన్న చేదోడు ద్వారా 14 లక్షలు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకు 15 లక్షలు అందాయి. జగనన్న తోడు ద్వారా 16 లక్షల సాయం అందింది. విద్యార్థులకు ట్యాబ్ల రూపంలో 5 లక్షల లబ్ధి చేకూరింది. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాలనలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రగతి పథంలో పయనిస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు మరోసారి ప్రజాశీర్వాదం కోసం వస్తున్నారు. మంచి చేసిన నాయకుడికి ప్రజలు అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. అప్పుడే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి.